ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ సమయంలో మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ఈ చిన్న ప్రార్థనలో ఏకీభవించండి. అయితే దానికన్నా ముందుగా ఒక చిన్న మాట మీ ముందు పెడతా. ప్రతి క్రైస్తవుడు సహనము కలిగి ఉండాలి ప్రియులరా. సహనము అనేది నీ జీవితంలో గొప్ప కార్యాలు తీసుకొస్తుంది. చాలా మందిలో సహనము లేకపోవడం వల్ల వారు అద్భుతాలు వారు చూడలేకపోతున్నారు. సహనము లేకపోవడం వల్ల చాలా మంది భార్యాభర్తలు విడిపోతా ఉన్నారు. సహనము లేకపోవడం వల్ల చాలా గొడవలు, గందరగోళాలు మనం చూస్తూ ఉంటాం. ఈరోజు నీవు సహనం కలిగి ఉంటే నీ ప్రార్థనకు కూడా ప్రభు జవాబు అనుగ్రహిస్తాడు. అందుకనే ఒక మాట మనం వాక్యంలో చూస్తాం కదా, మీ సహనమును సకల జనులకు తెలియనేడి. ఈరోజు పేషెన్స్ గా ఉందాం, సహనముతో కనిపెట్టేవారుగా మనం ఉందాం. సహనముతో నీ ప్రార్థనకు జవాబు వచ్చేంత వరకు ప్రార్థన చేయి. తగిన సమయంలో ప్రభు నీ ప్రార్థనకు జవాబిస్తారు. ఈ సమయంలో ఈ ప్రార్థనలో విశ్వాసంతో ఏకీభవించండి. పరిశుద్ధుడా, మహాగణుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, సమాధానకర్త, నిత్యుడవగు తండ్రి, సైన్యములకు అధిపతియగు దేవా, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. గడిచిన కాలమంతా మమ్మను కాచి కాపాడినందుకు నీకు స్తోత్రాలు. మా జీవితాల్లో ప్రభా నీకు ఇష్టం లేని కార్యాలు మేమేది చేసి ఉన్నా ప్రభా దయతో మమ్మను మరి ఒక్కసారి క్షమించమని బ్రతిమలాడుచున్నాను ప్రభా. అయ్యా, నిన్ను సంతోష పెట్టేవారుగా, నీకిష్టులుగా జీవించే కృప, నిరంతరము నీ కృపను వెదికేవారుగా మేము ఉండుటకు సహాయం దయచేయండి దేవా. ఈ సమయంలో ఎందరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని దర్శించండి అయ్యా. వారి యొక్క హృదయ ఆశలో తీర్చమని వేడుకొని వచ్చినాను అయ్యా. ఎవరైతే అనారోగ్యముతో ఉన్నారో దయతో తండ్రి వారిని నడినెత్తి నుంచి అరిపాదం వరకు ముట్టి స్వస్థపరచమని వేడుకొని వచ్చినాను. సాతాను శక్తుల చేత అయ్యా, సాతాను పెడుతున్న శోధనలో ఎవరైతే పడిపోయి ఉన్నారో దేవా, వారికి ఇప్పుడే యేసు నామంలో విడుదల కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాను. ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి యేసు నామంలో విడుదల కలుగునుగాక అయ్యా. ఏ ఇంట్లో అయితే సమాధానము లేదో, శాంతి లేదో, ఆ ఇంటిలో ఇప్పుడే సమాధానము, నెమ్మది, శాంతి ఉండునుగాక దేవా. నీకు స్తోత్రములయ్యా. మా జీవితాలలో నీవు చేసిన మేలులు, ఉపకారములు అన్నిటిని బట్టి మరువకుండా నేను స్తుతించేవారుగా మేము ఉండుటకు సహాయం దయచేయండి. నేటికి మేము సజీవుల లెక్కల్లో ఉన్నామంటే అది కేవలము నీ కృప యేసయ్యా. యేసయ్యా, ఎవరెవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో, వ్యాపారాలు చేస్తున్నారో అయ్యా, చిన్న చిన్న పనులు చేసుకొని బ్రతుకుతున్నారో, వారి కుటుంబాలను నడిపించుకుంటున్నారో వారి చేతి పనులను ఆశీర్వదించండి. ఎగ్జామ్స్ రాసిన వారికి గొప్ప జయము దయచేయండి. నిరుద్యోగ సమస్యలతో, జాబు లేక ఎవరైతే బాధపడుతున్నారో వారికి మంచి ఉద్యోగాలు వచ్చునుగాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. సకల ఆటంకములు తొలగించి సహనము కలిగి జీవించే కృప మా అందరికి అనుగ్రహించమని, మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని నజరుడైన యేసయ్య నామంలో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్.